బడ్జెట్లో ఒక పైసా దానికి కేటాయించిన పరిస్థితి లేదు. నేను సవాల్ విసురుతా ఉన్నా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ మంత్రులకు, మీకు ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే, మీరు నిరుద్యోగ యువతకు న్యాయం చేసినామనుకుంటే చలో రండి, అశోక్ నగర్ పోదాంపా. ఇప్పుడు గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా రండి, నేను వస్తా మీతో, పోదాం నిరుద్యోగ యువత దగ్గరికి. ఉస్మానియా యూనివర్సిటీ పోదాం పాండి, రండి. ఏ మంత్రి వస్తాడో రండి, ముఖ్యమంత్రి గారు వస్తారా రండి. ఉస్మానియా యూనివర్సిటీకి పోదామా, సిటీ లైబ్రరీ, సెంట్రల్ లైబ్రరీకి పోదామా? ఏ రాహుల్ గాంధీ గారు అయితే సిటీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని హామీ ఇచ్చింది కదా, ఆ మెట్ల మీద కూర్చొని సిటీ సెంట్రల్ లైబ్రరీలో చదువుకున్న నిరుద్యోగ యువతతో మాట్లాడదాం. అశోక్ నగర్ చౌరస్తాలో మాట్లాడదాం. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు మాట్లాడదాం. రండి దమ్ముంటే. అంటే మీరు ఏ టైం చెప్తారో, ఏ డేట్ చెప్తారో చెప్పండి, నేను వస్తా. పోదాం, మాట్లాడదాం. నిరుద్యోగ యువతను మీరు మోసం చేసిండ్రా, మేం చేసినామా అక్కడే తేల్చుకుందాం. అంటే ఇలా మీరు మోసం చేసిండ్రు. మీరు రావడం లేదంటే, మీరు రాలేదంటే మోసం చేసినట్టు ఒప్పుకున్నట్టే. ఎందుకంటే మీకు ముఖం చెల్లక అక్కడికి వస్తే యువత నిలదీస్తుందని మీరు అశోక్ నగర్కో, ఆర్ట్స్ కాలేజ్కో, సిటీ సెంట్రల్ లైబ్రరీకి రావడానికి మీరు భయపడుతున్నారు. ఎన్ని రోజులు దాచుకుంటారు? ఎన్ని రోజులు తప్పించుకుంటారు? ఎక్కడ తప్పించుకుంటారు? ఏం గన్మెన్లను పెట్టుకొని తిరుగుతారా? సెక్యూరిటీలను పెట్టుకొని తిరుగుతారా? దయచేసి ఇప్పటికైనా యువతకు క్షమాపణ చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీ క్రెడిబిలిటీ ఏంది? వాట్ ఈజ్ యువర్ క్రెడిబిలిటీ? నువ్వు వచ్చి ఇప్పుడు సమాధానం చెప్పు. రా రాహుల్ గాంధీ. నువ్వు రాకపోతే నిరుద్యోగ యువతను తీసుకొని మేమే నీ ఏఐసిసి కార్యాలయంకి వస్తాం, ఢిల్లీకి వస్తాం, నిన్ను నిలదీస్తాం బిడ్డ. అడుగుతాం, ఢిల్లీలోనే నిన్ను అడుగుతాం. ఏంది అంటే నువ్వేం చెప్పినావు ఎన్నికల ముందు? 4000 భృతి ఇస్తా, 4000 ఆసరా పెన్షన్ ఇస్తా, మహిళలకు 2500 ఇస్తా, ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. ఇలా అడిగితే గొంతు నొక్కుతున్నావు. పోలీసులను పెట్టి, మార్షల్లను పెట్టి మమ్మల్ని గెంటేస్తున్నావు, అరెస్టు చేస్తున్నావు. ప్రతిపక్షానికి మైక్ ఇస్తలేవు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాప్రభుత్వమా? నీది ప్రజాప్రభుత్వం అన్నావు కదా, నీ ప్రజాప్రభుత్వంలో అన్ని ఆంక్షలే, అంతా పోలీసు రాజ్యమే అయిపోయింది. అడిగితే అరెస్టులు, అడిగితే అక్రమ కేసులు, అడిగితే ఇలా రకరకాలుగా వేధిస్తూ ఉన్నావు.